సాహితీ మిత్రులకి స్వాగతం, నమస్కారాలు. నేను సూచించిన విధంగా మరుగున పడిన ప్రసిద్ధ అజ్ఞాత కవులు వారి గురించి సూచన మాత్రంగా తెలియచేయడానికి పూనుకున్నాను కదా. అందులో తల్లావజ్జుల శివశంకర శాస్త్రి గారి కవితా కోవకి చెందినటువంటి మరొక మహానుభావుడి గురించి మనం చెప్పుకుందాం. ప్రత్యేకించి ఈరోజు వారి జన్మదినం కూడా. మీరందరూ వార్తాపత్రికల్లో వారి గురించి చదివి ఉండొచ్చు, మీకు తెలిసుండొచ్చు. నాకు తెలిసినటువంటి కొన్ని వివరాలు, విశేషాలు మీతో పంచుకుంటాను. నాయని సుబ్బారావు గారు తొలితరం భావకవుల్లో ఒకరు. ఈయన ప్రకాశం జిల్లా పొదిలి గ్రామంలో 1899 అక్టోబర్ 29వ తేదీన జన్మించారు. తల్లి, తండ్రి కృష్ణారావు, ఉదయమ్మ గారు సాహితీ నేపథ్యం కలిగినటువంటి వాళ్ళు. ఇంట్లో సాహితీ వాతావరణం ఉండేది. నాయని సుబ్బారావు గారు చిన్నతనంలోనే, ఇంకా విద్యాభ్యాస దశలోనే, స్కూల్కి వెళ్ళే రోజుల్లోనే ఆ కవితా వ్యాసంగాన్ని అలవాటు చేసుకున్నారని చెప్పబడుతోంది. ఉపాధ్యాయ వృత్తిలో మరింత అనుభవాన్ని సంపాదించుకున్నారు. భారత స్వాతంత్ర్య సమరయోధుల కోవకి చెందినటువంటి వారు. ఈయనలో ఒక ప్రత్యేక కవితా లక్షణం ఏంటంటే, తల్లి, భార్య, కొడుకు, కన్న ఊరు, ఈ నాలుగింటి మధ్య తన అనుభవాలు, అనుభూతుల్ని, స్వానుభవాల్ని కవితా రూపంగా వర్ణించారు, వెల్లడించారు. అందుకనే ఈయన్ని స్వానుభవ కవిగా కూడా పేర్కొంటారు. నాయని సుబ్బారావు గారు కులపాలిక ప్రణయము అనే అంశాన్ని మధుర మనోజ్ఞంగా చిత్రీకరించారు. కులపాలిక అంటే ధర్మపత్ని. ధర్మార్థ కామ మోక్షాలు మనిషికి పురుషార్థాలు కదా. అందులో కామం భార్య ద్వారా, అంటే ధర్మపత్ని ద్వారా తన ప్రేమని, అనుభవాల్ని, అనుభూతిని పొందాలన్న ఒక చక్కటి మధుర భక్తిని ఆయన ప్రవేశపెట్టారు తన కావ్యంలో, సౌభద్రుని ప్రణయయాత్రలో. అది మనకి మధుర భక్తి, భావకవితా లక్షణం. భక్తుడికి భగవంతుడికి అభేదం చెప్పడం, తాదాత్మ్యాన్ని వర్ణించడం, సర్వస్య శరణాగతిని పొందడం. ఇద్దరు ఒకటే, నువ్వు వేరు నేను వేరు కాదు, మనిద్దరం ఒకటే అన్న ఆ భర్త భార్యల మధ్య ఆ ప్రణయ వృత్తాంతాన్ని ప్రత్యేకంగా వర్ణించినటువంటి తీరు అనన్య సామాన్యం. ఆయనకి చాలా పేరు తెచ్చిపెట్టినటువంటి కావ్యం సౌభద్రుని ప్రణయయాత్ర. మమత, ఆర్తి, భక్తి, నిర్వేదం ఇట్లాంటి గాఢానమైన అనుభూతులు హృదయాన్ని ఆవరించినప్పుడు అందులో వచ్చినటువంటి భావాల్ని ఒక కవిత్వపు మూసలో పోసి కవితలల్లారు నాయని సుబ్బారావు గారు. స్వచ్ఛమైన ప్రణయ కవి, దేశభక్తి, మానవతావాదం కూడా ఈయన కవిత్వంలో దర్శనమిస్తాయి. నాయని సుబ్బారావు గారి సౌభద్రుని ప్రణయయాత్ర ప్రముఖమైన స్థానాన్ని ఆక్రమించుకుంది. వీరి మాతృగీతాలు స్మృతి కవిత్వంలో ప్రత్యేక స్థానం కలిగిన విషాద మోహనం, వేదన వాసుదేవం, ఫలశ్రుతి, భాగ్యనగర కోకిల, జన్మభూమి వీరి కావ్యసుమాలు. అప్పటికే మనకి పాశ్చాత్య పోకడలతో తెలుగులో ఎలిజీస్ అనే ఆంగ్ల ప్రక్రియ స్మృతి సాహిత్యంగా అవతరించింది. అనేక కవులు, మన భావకవులు ఆ పద్ధతిలో కవిత్వం రాసిన వాళ్ళు ఉన్నారు. అందులో అగ్రగణ్యుల్లో ఒకరు నాయని సుబ్బారావు గారు. సౌభద్రుని ప్రణయయాత్రలో ఉత్తమ స్థాయికి చెందినటువంటి ఆత్మాశ్రయత్వ కవిత్వం ఉంటుంది.
కావ్యంలో నాయకుడు సౌభద్రుడు. సౌభద్రుడు అంటే సుభద్రాదేవి కొడుకైన అభిమన్యుడు. నాయిక బలరాముడి కూతురే కానీ పేరు మాత్రం శశిరేఖ కాదు, వత్సల. కవికి, నాయకుడికి భేదం లేదు. అంటే తన అనుభవాన్నే తననే నాయకుడిగా చిత్రీకరించారు. తనే అభిమన్యుడు. మరి వత్సలెవరు? తన మేనమామ కూతురు. తమ ఇద్దరి ప్రణయ యాత్ర కావ్యంగా రూపొందించారు. అందుకనే చాలామంది సౌభద్రుని ప్రణయ యాత్రని నాయని సుబ్బారావు గారి ప్రణయ యాత్రగానే అభివర్ణిస్తారు. తన జీవిత అనుభవాలనే కవిత్వంగా మలిచారని అనేకులు వివరించారు. తన బిడ్డని మేనల్లుడికిచ్చి వివాహం చేస్తానని చిన్ననాడు తన తల్లికి ఇచ్చిన వాగ్దానాన్ని కాదని పిల్లకి వేరే సంబంధాలు చూడడం మొదలుపెట్టారట సుబ్బారావు గారి మేనత్త. తన ప్రియురాలు వత్సలని దక్కించుకోవడానికి నాయన సుబ్బారావు గారు పొందిన వేదన సౌభద్రుని ప్రణయ యాత్రలో కనబడుతుంది. ఆమెను పరిణయం ఆడాక ఫలశ్రుతి కావ్యంలో కనపడుతుంది. తల్లి మరణించినప్పుడు శోకంతో రచించినవి మాతృగీతాలు. అందుకే వత్సల ఇతర కవుల ప్రేయసిలా కాదు, అంటే ఇతర కవులు ఊహా ప్రేయసిని, ఆ ఊహా ప్రేయసిని తన ప్రేయసిగా వర్ణించుకోవడం, వేరే పద్ధతిలో వర్ణించడం ఉంది. కానీ ఇందులో ఒక ప్రత్యేక స్థానం ఉంది. మొదట మేనత్త కూతురు, తర్వాత ప్రేయసి, ఆ తర్వాత ధర్మపత్ని, ఇల్లాలు. తన చిన్న అంటే తన ప్రేయసి ఆ మల్లెపువ్వు మండుటెండకు వసివాడకూడదని, ప్రకృతి కాంతాధర రసం పోతపోసిన తన గులాబీ క్రూర కంటక హతకి సోలిపోకూడదని, చుట్టూ ఉన్న కాకుల కన్నుల దుమ్ముజల్లి ఆ కన్నెపికం తన చిత్తచూతము జీర ప్రణయ మకరంద రసం అందించాలని సౌభద్రుడు ఆరాటపడ్డాడు. అంటే కవి ఆరాటపడ్డాడు, నాయన సుబ్బారావు గారు ఆరాటపడ్డారు. ఆయన ఇచ్చినటువంటి ఆ వీరి సరాన్ని చిత్తపేటికలో రేకొత్తకుండా పదిలంగా దాచుకొని దాన్ని రోజు రాగరసంతో తడిపిందిట ప్రేయసి వత్సల. హృదయ పుస్తకమందు అతికింపబడిన ప్రేమ గీతాల పుట చింపివేయుటెట్లు చినుగు వెంబడి పైకెగజిమ్ము రక్తమున కలిసి ప్రాణములు లేచిపోవకుండా, ఇట్లాంటి సరళమైన పదాలతో చక్కటి భావాన్ని నాయన సుబ్బారావు గారు ఆవిష్కరించారు. ఈ వత్సలలాగానే ప్రేమికుడు కూడా నిష్కల్మషమైన అనురాగాన్ని అద్భుతమైన భావంతో ఆవిష్కరింపజేసినట్టుగా మనకి ఆయన కవిత్వం కనబడుతుంది. నీకు హారతీయ కాంక్షించి నాదు స్వాంతమను పళ్ళెరమున వలపు కప్పురంబు వెలిగించి చూతు మార్గము వంక నన్ను నిమేషము నీ రాకకు అమృతమూర్తి. ప్రేయసి ఆరాధ్య దేవత, ప్రియుడు భక్తుడు. ఇది భావకవిత్వంలో సహజం కదా. అందుకనే దైవతమ నీవు నీదు ప్రత్యక్షమునకు గడియలెంచుచునుండు భక్తుడను నేను. ఈ అమృతరాజ్యమున మనమిద్దరమును నీవు రాణివి, నేను నీ సేవకుడని. నేను రాజునంటల్లా సేవకుడని. అంత ఆరాధన, అంత భక్తి, అంత ఒక గౌరవ స్థానాన్ని నాయికకి ఇవ్వడం మనకి భావకవుల్లో పరిపాటి. నాయని వారు దేశభక్తులు. స్వాతంత్ర్యం సిద్ధించినప్పుడు రాసిన పద్యం, ఈ మహోదయమున నిలువెల్ల పొంగ అమల తుంగ తరంగ హస్తముల నెత్తి పిలుచుచుండే స్వేచ్ఛా సుధా జలధిరాజు కడిగివేయుడు దాస్య పంకమ్ము నేడు. ప్రత్యక్షంగా పరోక్షంగా మన కవులు దేశభక్తి కవిత్వాన్ని కుమ్మరించారు, మనకు అందించారు. విషాదమోహనం, మాతృగీతాలు కవి తీవ్ర చిత్తక్షోభకి నిదర్శనాలు. మనల్ని కరుణరసమూర్తుల్ని చేసే పరుసవేది, అంటే ముట్టిందల్లా బంగారమే. కరుణరసాన్ని కురిపించేటువంటి ఒక బంగారం నాయన సుబ్బారావు గారిలో ఉన్నదని
అనేకులు విమర్శించారు. మాతృగీతాలు తెలుగు సాహిత్యంలో గొప్ప స్మృతి కావ్యం. కరుణరస స్ఫోరకమైనటువంటి మాతృగీతాల్లో ప్రసిద్ధమైన గీతం ఎవ్వడా క్రూర కర్మడు ఎవడు నీలదల నిర్ముక్త శైశిర శర్వరీ ప్రశాంతమలవాటు పడిన నిశాంతమందు అకట నట్టింట దీపమ్ము నార్పినాడు. నాయనవారి ప్రతి పద్యం కూడా వారి హృదయాన్ని స్పందింపచేస్తుంది. వారి కవిత్వం ఒక ప్రత్యేకమైన స్థానాన్ని పొందింది. వివాదాల జోలికి పోలేదు, వాదాలు లేవు, ఎక్కువ మంది విమర్శించలేదు, అభివర్ణించారు, పేర్కొన్నారు. ఒక ప్రత్యేక కవితా ధోరణికి ఆయన్ని ప్రతినిధిగా పేర్కొన్నారు. వారి కుమార్తె కూడా మనకి సుపరిచితురాలే, నాయని కృష్ణకుమారి. ఆవిడ జానపద సాహిత్యం మీద పరిశోధనలు చేశారు. మొదట తిక్కన కావ్యం మీద చేయడం పూనుకొని కూడా దాన్ని పూర్తి చేయలేదు. వారి ఇల్లు ఒక ప్రత్యేక స్థానం. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్గా వారు పనిచేశారు. నారాయణగూడ సమీపంలో వారి ఇల్లు ఉండేది. అది కూడా దర్శనీయ స్థలాల్లో ఒకటిగా చెప్పబడింది. ఒక ప్రత్యేకమైన నిర్మాణాన్ని నాయని కృష్ణకుమారి గారి గృహం ఉండేది. అంటే తండ్రి, కుమార్తె, తాతగారు, తరాలు మారిన కవితా తత్వాలు మారల. వాళ్ళల్లో కవితా జిజ్ఞాస కానీ, ప్రతిభా పాటవాలు కానీ, ఉపన్యాస ధోరణి కానీ ఏవీ తక్కువ కాల. అందరూ కూడా సాహితీ మూర్తులే, సాహితీ పిపాసులే. ఈరోజు నాయని సుబ్బారావు గారి సంస్మరణ మనకి అత్యావశ్యకంగా అనిపించి, మిగతా వాళ్ళకన్నా ముందుగా నాయని సుబ్బారావు గారిని పరిచయం చేయాలని పూనుకున్నాను. 4 మాటలు చెప్పాను. విన్నందుకు ధన్యవాదాలు.